హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇలాగ తిన్నగా కుట్టు రావడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. బాగుంటుందండి. ఫిట్టింగ్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుందంటే ఎవరైనా మాకు ఫిట్టింగ్ కుదరట్లేదంటే మీరు ఇచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేనట్టే అని మనమే డిసైడ్ అవ్వాలన్నమాట. వాళ్ళు రావట్లేదు, ఫిట్టింగ్ బాగాలేదంటే మనం కుట్టేటప్పుడే అర్థమైపోతుంది. ఇలా తిన్నగా వచ్చిందనుకోండి బాగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు చూడండి, నేనైతే ముందుగానే మెడపట్టి హ్యాండ్స్ అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇవి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. తర్వాత వచ్చేసి మీకు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది మీకు. తర్వాత వచ్చేసి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోవాలి హ్యాండ్కి. మనం ఎక్కడైతే షోల్డర్ కుట్టుంటుందో అక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? రెండు కూడా మీకు సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. లేదంటే మీకు మళ్ళీ సైడ్ జాయింట్ దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఒక వైపుకి తిప్పేసినట్టు ఉంటుందండి. ఎప్పుడూ కూడా ఇలాగ సపరేట్గానే స్టిచ్ వేసుకోవాలి. కొంచెం లేట్ అయినా ఈ మెథడే ఫాలో అవ్వండి. ఒకసారి మీరు ఫాలో అయ్యారంటే అదే అలవాటు అయిపోతుంది. నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి నేర్చుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ కూడా అంతే. ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాగా చూడండి, ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత ఇంకొకటి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటారు, సైడ్ జాయింట్లు కుట్లు అవన్నీ కూడా బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకుందాము. ఇక్కడ హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ రఫ్ తీసేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ కరెక్ట్గా వచ్చేసింది. నాకు ఎక్కువ తక్కువ ఏం రాలేదు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రైట్గా చూడండి ఎంత తిన్నగా వచ్చేసింది చూసారా. తర్వాత వచ్చేసి నడుము లూజు కూడా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా సరే కుట్టికి మధ్యన గ్యాప్ అనేది పాదం ఇంచి ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి సైడ్ జాయింట్ దగ్గర ఒక కుట్టు విప్పుకున్నా కూడా మరీ లూజ్ అవ్వకూడదు. అలా అని చెప్పేసి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉన్నా కూడా బ్లౌజులు కుదరవు. అందుకని చెప్పేసి కరెక్ట్గా పాదం ఇంచుతో ఉంటే చూడడానికి బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక కుట్టు విప్పుకున్నా కూడా మరీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనైతే 3 వేస్తానండి, ఎక్కువ వేయను. వాళ్ళు అడిగితే చెప్తాను ఫిట్టింగ్ బాగా రాదని. కాదు కూడదంటే ఇంకొకటి వేస్తాను అంతే తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువ వేయను. ఫిట్టింగ్ పోతుంది అలా వేస్తే. ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతే, అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. అయితే రెండో సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఒక హ్యాండ్ లూజు, ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటే ఫస్టే చూసుకోవాలి. కొత్త కస్టమర్ అనుకోండి, 2 హ్యాండ్ ఆర్మ్ లూజులు, 2 హ్యాండ్ లూజులు అవన్నీ చెక్ చేసుకోవాలి. లేదు బాగానే ఉంది అనుకుంటే ఒకవైపు ఆల్రెడీ కుట్టాం కదా, ఆ మెథడ్తోనే ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసేసుకుంటే ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఈ కుట్టు అనేది పైకి ఉండాలన్నమాట. పైకి ఉండటం వల్ల మనకి చంక అనేది లాగేసినట్టుగా ఉండదు. ఇలా పైకి ఉంటే లాగేసినట్టు ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇలాగ స్ట్రైట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి.
అలా రాకుండానే స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసేయండి. 3 అని చెప్పాను కదా, రఫ్ ఇచ్చేయాలి స్టార్టింగ్లో ఎండింగ్లో. ఇలా స్ట్రైట్గా కుట్టండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఎటు చూసినా కూడా చాలా మంచి టిప్ అండి ఇది. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.